ఇటీవల రూపాయి విలువ భారీగా పడిపోవడం ప్రధాన చర్చగా మారింది. ప్రస్తుతం ఒక్క అమెరికన్ డాలర్కు 87 రూపాయలు సమానంగా మారింది. ఇది రూపాయి చరిత్రలోని అత్యల్ప స్థాయి. ఈ స్థితి కొనసాగితే $1 = 100 రూపాయలు అవుతుంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి దీనికి కారణాలేంటి, ప్రభావం ఎలా ఉంటోంది, దీనికి పరిష్కారం ఏంటో చూద్దాం. డాలర్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత విశ్వసనీయ కరెన్సీగా మారింది. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, మహమ్మారులు వచ్చినప్పుడల్లా ఇన్వెస్టర్లు డాలర్ను భద్రంగా భావిస్తారు. అనేక దేశాల్లో స్థానిక కరెన్సీ కంటే డాలర్కి ఎక్కువ గిరాకీ ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడినప్పుడు డాలర్ విలువ పెరిగి ఇతర దేశాల కరెన్సీలు క్షీణిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడం, ఉద్యోగ కల్పన పెరిగి వడ్డీ రేట్లు నిలకడగా ఉండటంతో ఫారిన్ ఇన్వెస్టర్లు డాలర్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్ విక్రయించడంతో జనవరిలోనే 48,000 కోట్లు వెనక్కి వెళ్లిపోయారు. చమురు ధరలు బాగా పెరిగాయి. ఈ చమురు మన దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే మన రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, లోకల్ గా ధరలు పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. వాణిజ్య లోటు, దిగుమతులు ఎక్కువగా ఉండటంతో రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దిగుమతుల ధరలు పెరుగుతాయి. చమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, బంగారం లాంటి వాటికి అధిక ధర చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది. డాలర్ విలువ పెరిగితే ఫీజులు, నివాస ఖర్చులు అధికమవుతాయి. కంపెనీలు తీసుకున్న విదేశీ అప్పులు భారం అవుతాయి. వడ్డీ మరియు అసలు చెల్లింపు కష్టమవుతుంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ఇన్వెస్టర్లు నష్టాలు ఎదుర్కొంటారు. ఎగుమతిదారులకు ప్రయోజనం, భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించగలుగుతాయి. విదేశీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం, అమెరికాలో ఉన్నవారు పంపే డాలర్లు ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచాలి, స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలి, ఎగుమతులను పెంచాలి. విదేశీ మార్కెట్లో భారత్ పోటీ చేయగల స్థాయికి రావాలి. పునరుత్పాదకత, ఇంధన వినియోగం పెంచాలి. చమురు దిగుమతులను తగ్గించాలి. యువాన్ ఎన్ వంటి కరెన్సీల్లో నిల్వలు పెంచాలి. డాలర్లపై ఆధారపడే అవసరాన్ని తగ్గించాలి. రూపాయిలో వాణిజ్య ఒప్పందాలు చేయాలి. ఇప్పటికే రష్యా, యుఏఈలతో ట్రేడ్ చేయడం ప్రారంభమైంది. రూపాయి పతనం దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావితం చేస్తోంది. దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. డాలర్పై ఆధారపడకుండా భారత్ స్వతంత్ర ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాలి. రూపాయిని స్థిరంగా ఉంచేందుకు కఠిన ఆర్థిక విధానాలు అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.